నటిక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం అడ్లూరి లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మేము కష్టపడి పనిచేస్తామనే విషయాన్ని మీ మీడియా మిత్రుల ద్వారా సవినయంగా మనవి చేసుకుంటున్నాం. మరొకసారి తెలంగాణలో ఉన్న మా మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, వివిధ పత్రికలకు, వివిధ ఛానల్ యాజమాన్యాలకు కూడా మేము మనవి చేస్తుంటున్నాం. దయచేసి ఒక సామాజిక వర్గం నుంచి కష్టపడి వచ్చినట్టు కార్యకర్త నుంచి స్థాయికి వచ్చిన వాడిగా మీ సహకారం కూడా మా అందరికీ ఉండాలని చెప్పి సవినయంగా చేతులు జోడించి నేను మనవి చేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా. ఒక్కసారి 2014 నుంచి 23 వరకు ఉన్నటువంటి ఆ ప్రభుత్వము, ఆ ఒక్క మంత్రివర్గంలో ఉన్నటువంటి ఆ వ్యత్యాసము, ఈ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి యొక్క మంత్రివర్గంలో ఉన్నటువంటి ఆ వ్యత్యాసాన్ని ఒకసారి ప్రజలందరూ గమనించాలని సవినయంగా మనవి చేస్తున్నాం. తర్వాత ఇంకో మాట, ఏ పోర్ట్ఫోలియో వస్తుంది అనుకుంటారు? ప్రత్యేకంగా ఏ పోర్ట్ఫోలియోలైనా సేవ చేయాలనుకుంటున్నారా? ఏం కోరుకుంటున్నారు? చెప్పని అన్న, పోర్ట్ఫోలియో ముఖ్యం కాదన్న, ప్రజలకు సేవ చేసే భాగ్యం దొరికింది. ఒక మామూలు కార్యకర్తనన్న నేను. ఈ చైతన్య కాంగ్రెస్ జెండా పట్టుకున్న, ఈ చైతన్య కాంగ్రెస్ పోస్టర్ అతికేసిందన్న. ఈరోజు ఇంత గౌరవం దొరుకుడే కాంగ్రెస్ పార్టీలో ఉండడం మన తల్లిదండ్రులు, ఈరోజు లక్ష్మణ్ కుమార్గా నాకు జన్మనిచ్చి ధర్మపురి ప్రజలు నాకు అవకాశం ఇస్తే ఆ లక్ష్మణ దయతో ఈరోజు నాకు ఇంత పెద్ద అవకాశం దొరకడమే నా అదృష్టంగా సేవ చేసే భాగ్యం దొరికింది. ఏ పోర్ట్ఫోలియో ఇచ్చినా ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉంటాము. అహర్నిశలు పనిచేస్తాము. అహర్నిశలు మా శక్తి వంచన, మా శక్తి ఎంతో అంత కష్టపడతామని చెప్పి మా మీడియా మిత్రులు మనం. తర్వాత ఇంకొక మాట, ఈరోజు అమరుడైన ఈరోజు అకాల మృతి చెందిన సహచర శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ గారికి మేము సంతాపాన్ని, ప్రగాఢ సానుభూతి తెలియజేస్తాము. అన్న మనోరు మాట్లాడతాను. మా మీడియా ద్వారా నేను ఒకటే మనవి చేసుకున్నాను. తెలంగాణ ప్రజలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో రాష్ట్ర కేబినెట్గా ఒక మాదిగా కుల బాంధవుల పక్షాన నాకు ఇచ్చిన అవకాశాన్ని 100% పేద ప్రధానికానికి, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమం అమలు విషయంలో కానీ అన్ని విధాల కష్టపడతా సామాన్య కార్యకర్తకు ఈరోజు నిజం న్యాయం జరిగిందనే విషయం లోపల నేను ఉదాహరణ అనే విషయాన్ని కూడా మనవి చేసుకుంటున్నాను. నాకు సహకరించినటువంటి, ఏదైతే నాకు ఈ యొక్క మంత్రి పదవి విషయం లోపల నాకు ఆశీర్వదించినటువంటి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు, అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ రాహుల్ గాంధీ గారు,